స్వాగతం. ఇప్పుడు మీరు చూస్తున్నది విదాస్ న్యూస్ ఛానల్. ఈ రోజు ముఖ్యాంశాలు. మనం వేదాస్ నగరంలోని వేదాస్ లేక్ మొత్తం పూర్తిగా మంచుతో కప్పడిపోయింది. ప్రజలందరూ దాని మీద ఐస్ స్కేటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు వేదాస్ సిటీ కాశ్మీర్ ని మించిపోయింది. అసలు ఇది గ్లోబల్ వార్మింగా లేకపోతే ఏదైనా చమత్కారమా? ఈ ప్రశ్నలన్నింటికి తగిన సమాధానంతో మీ ముందుకొస్తాం. అంతవరకు మీరు చూస్తూ ఉండండి వేదాస్ సిటీ ఛానల్. తాతయ్య, నేను మా స్నేహితులతో లేక్ దగ్గర స్కేటింగ్ కి వెళ్తాను. అరే, నువ్వు అక్కడివే ఎందుకు? మన అందరం కూడా కలిసే వెళ్దాం. అన్ని సిద్ధం చెయ్యి. నమస్తే పిల్లలు, మీరందరూ వెళ్ళి స్కేటింగ్ చేయండి. నేను తాతయ్య కలిసి అక్కడ కూర్చుంటాం, సరేనా? చాలా జాలీగా ఉంది. నమ్మలేకపోతున్నాను. వేదాస్ సిటీ లేక్ మంచుతో నిండిపోయింది. ఓ రేవా, నాకెందుకో అంటార్టికాలో ఉన్నట్టుంది. నేను ఎంత బాగా స్కేట్ చేస్తున్నాను. తాతగారు నమస్తే, బామ్మగారు నమస్తే. నీకు తెలుసా శివ, ఒకసారి మా గ్రామంలో కూడా ఇలాగే జరిగింది. 3 రోజులు స్కేటింగ్ చేసి ఇలాగే ఎంజాయ్ చేశాను. 4వ రోజు కళ్ళు తెరిచి చూసానా, అప్పుడే తెలిసింది నేను కన్నది కళ అని. వాతావరణం చాలా బాగుంది. ఈ వాతావరణంలో పాట పాడాలనుంది. ఇక్కడున్న వాళ్ళ సంతోషాన్ని ఎందుకు పాడు చేయాలనుకుంటున్నారు? నోరు మూసుకొని కూర్చోండి. పరిశోధకుడి పరిశోధనకి సాటనేదే లేదు. మిస్టర్ ఆవిష్కార్, అన్ని సిద్ధంగా ఉంది. మీరు ఆర్డర్ ఇస్తే చాలు. సిటీలో ఉన్న వాటర్ మొత్తాన్ని ఐసుగా మార్చేస్తాను. వెళ్ళండి, వేదాస్ నగర్లో ఈ వ్యాన్ తో తిరగండి. నీటిని గడ్డ కట్టించే నా టాబ్లెట్ ను ఉపయోగించి వేదాస్ నగరాన్ని మంచుగా మార్చేయండి. దీని పొగ ఎక్కడెక్కడ వ్యాపిస్తుందో అక్కడంతా మంచుగా మారి, ఆ తర్వాత ఈ ఊరి ప్రజలు ఒక చుక్క నీటి కోసం కష్టపడుతున్నప్పుడు మనం తయారు చేసిన నీటి మెషిన్ ని మనం ఇష్టం వచ్చిన ధరకి అమ్ముకుని కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు. అవును అవును, పరిశోధకుడి పరిశోధనకి తిరుగనేదే లేదు. ఎవరైనా కాపాడండి. మేము ఎక్కడికి వెళ్తున్నామో మాకు తెలియడం లేదు.
ఎలాగో మా అందరి ప్రాణాలు కాపాడావు. థ్యాంక్ యూ శివ. ఇట్స్ ఓకే అంకుల్. భీమ్సింగ్, వేడివేడిగా త్వరగా టీ పెట్టి తీసుకురా. వెంటనే పెట్టి తీసుకొస్తాను తాతయ్య గారు. లా 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 లా. అరే ఏంటిది? అరే తాతయ్య గారు, నన్ను టీ ఎలా పెట్టమంటారు? తాతయ్య గారు, ఒక్క చుక్క కూడా నీరు లేదు. నీరు మొత్తం గడ్డగట్టుకుపోయింది. మరేం పర్వాలేదు, వాతావరణాన్ని బట్టి నీరు గడ్డగట్టుకుపోయి ఉంటుంది. నేను ఇప్పుడు ఒక పాట పాడి దాన్ని నీరుగా మార్చేస్తాను. మీరు పాట పాడడం ఆపేస్తారా? నేను పక్కింటికి వెళ్ళి కనుక్కొని వస్తాను. అయ్యా అయ్యా. అవును, ఇతనికి ఏమైంది? అతను పచ్చిమిరపకాయ తిన్నాడు. ఇంట్లో ఒక చుక్క నీళ్లు కూడా లేవు. చూసారా, ఐస్ అయిపోయింది. అయ్యో రామా, మా ఇంట్లో అసలు ఒక చుక్క నీళ్లు కూడా లేవు. మన వీధి చివరనున్న పంపులో నీళ్లు వస్తున్నాయట. రండి, మనం అందరం అక్కడికి వెళ్ళి పట్టుకొని వద్దాం. పదండి పదండి, త్వరగా వెళ్ళి పట్టుకొని వద్దాం. పదండి, మళ్ళీ ఆగిపోతాయేమో. త్వరగా పదండి. శివ, తాతగారిని తీసుకురా. అతను ఒక పాట పాడితే అందరూ వెళ్ళిపోతారు. ఆ తర్వాత మనం నీళ్లు పట్టుకుందాం. ఏంటి, నువ్వు మా తాతగారిని ఎగతాళి చేస్తున్నావా? కాదు కాదు, నేను పట్టుకోండి పట్టుకోండి, ఇంకెంతసేపు నీళ్లు పట్టుకుంటారు? ఇక్కడ నీళ్లు కూడా ఐసుగా మారిపోయాయి. అరే రే, ఇక్కడ కూడా ఇలా అయ్యాయండి. అరే రే భగవంతుడా, ఇప్పుడు మేమేం చేయాలి? ఏమీ తెలియడం లేదే. లడ్డు సింగ్ గారు, నీళ్లు రావడం లేదు. నీళ్లు రావడానికి ఏర్పాటు చేయండి. బామ్మా, నేను అసలు నిన్నటి నుంచి స్నానం చేయలేదు. ఉదయం నుంచి ఒక చుక్క నీళ్లు తాగలేదు. నేనేం చెయ్యను? నేను కూడా ఇక్కడ నీళ్లు పట్టుకెళ్దామనే వచ్చాను. నీళ్లు ఎలా ఇలా ఐస్ గా మారుతోంది? నీళ్లు మంచి కాలంలోనే కదా ఇలా అవుతుంది, కానీ ఇక్కడ అసలు మంచే లేదు. మరి ఎలా అది మాయమవుతోంది? ఒకవేళ ఆ వ్యానే కారణమై ఉంటుందా? ఆ వ్యాన్ ఇక్కడికి వచ్చిన తర్వాతే నీళ్లు ఐస్ గా మారిపోయింది. నేను వెళ్ళి చెక్ చేస్తాను. అంకుల్, మీరేదైనా అమ్ముతున్నారా అంకుల్? ఏ పిల్లడా, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. రండి రండి స్నేహితులారా, పెద్దలారా, అమ్మలారా, అందరూ రండి. నీళ్లుని తయారు చేసే మిషన్ ఇది. ఇక మీ ఎవరి ఇంట్లో నీటికి ఇబ్బంది అనేది ఉండదు. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఈ మిషన్ ఉండాల్సింది చాలా అవసరం, పోతే రాదు. ఇది అదే వ్యాను, అదే మనుషులు, కానీ వ్యాన్కి పైన చిమ్నీ లేదు. సరే, వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం. అరే ఇలా చూడు బాబు, ఈ మిషన్ రేట్ ఎంత? 10,000 రూపాయలు. ఓరి నాయనో, 10,000? అంత ఖరీదైందా? ఇప్పుడే తీసుకోండి. స్టాక్ తగ్గిపోయిన తర్వాత 50,000 రూపాయలకి అమ్ముతాను. అరే సార్, ముందు నాకు ఇవ్వండి. మా ఇంట్లో ఒక చుక్క నీళ్లు కూడా లేదు.
దీన్ని తీసుకువెళ్ళి ఇంట్లో ఇలా ఉంచండి. ఆ తర్వాత ఈ బటన్ ని ఆన్ చేయండి. ఆటోమేటిక్ గా మీ ఇంట్లో ఉన్న మంచుగడ్డ కరిగి నీళ్లుగా మారుతుంది.